నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. సిఐఐ సదస్సుతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే ఇదంతా తమ వల్లే వచ్చాయంటూ ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే నిజంగానే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారా? అసలు వాస్తవాలెంత దీనిలో? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, డేటా సెంటర్ కానీ రెన్యూ లాంటి కంపెనీలు కానీ అన్నీ వస్తుంటే వైసీపీ ఇదంతా మా క్రెడిట్, చంద్రబాబు నాయుడు అవి కొట్టేశారు అని చెప్పి అంటున్నారు. సార్, అసలు దీనిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? అంటే వాస్తవంగా గవర్నమెంట్లు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఛానల్ చేస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఛానల్ చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన అందరు పాలకులు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. పథకం పేర్లు మారచ్చు, కానీ ఆ పథకం స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు. 2019లో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన స్కీమ్స్ కానీ, ప్రాజెక్టులు కానీ, లేదు పాలసీస్ని కానీ ఈయన కొనసాగించారా, రద్దు చేశారా? లేదు ఈయన ప్రారంభించిన నేనే వీటిని ఆద్యుణ్ణి, వీటినే నేను ప్రారంభకుని అని చెప్పుకుంటున్నా, నేనే ఇనిషియేట్ చేశానని చెప్పుకుంటున్నా ఇప్పుడు పరిశ్రమలు, సంస్థలు, వాటిని మరి ఆయన పాలనా హయాంలో ఎందుకని గ్రౌండింగ్ చేయించలేకపోయారు? నిజంగానే ఆయనే చొరవ చూపించుంటే ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం మనం. ఈ మధ్య విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటరు గూగుల్ CEO సుందర్ పిచ్చే గారు ప్రకటించారు. మేము $15 బిలియన్ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టబోతున్నాం. అమెరికా తర్వాత లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ మేము విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 1 గిగావాట్ డేటా సెంటర్ మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం అని చెప్పని $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నామని చెప్పని సాక్షాత్తు గూగుల్ CEO ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది ఆ రోజుల్లో నేను అదానికి కేటాయించిన, అదానితో చేసుకున్న ఒప్పందమే, అది గూగుల్ రూపంలో వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం. అదానితో 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ రోజు కూడా ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన చేసుకున్న ఒప్పందం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనకి వాళ్ళకి 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద భూములు కేటాయింపులు చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మీకు ఇంతటి భూములు ఇవ్వము అని చెప్పని అదానిని నిలగొట్టారు. తర్వాత అదానితోటి వాళ్ళకి బాగా చుట్టకం కలిసిన తర్వాత అదే అదానిని ప్రాధేయపడి 70,000 కోట్ల స్థానంలో 15,000 కోట్ల ప్రతిపాదనతో ఒప్పందం చేసుకున్నారు. 70,000 కోట్లకు 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారు కేటాయింపు చేస్తే ఈయన 180 ఎకరాలు అంటే ఇంకొక 50 ఎకరాలు అదనంగా అది కూడా వాళ్ళకి రిజిస్టర్ చేశాడు, సేల్డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే ఎకరం 15-20 కోట్లు ఉన్న భూమి ఎకరం ₹1 కోటి చొప్పున సేల్డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదిక మీద ఇచ్చాడు. అది 70,000 కోట్లకు 130 ఎకరాలు ఇస్తే 15,000 కోట్లకు 180 ఎకరాలు ఇచ్చాడు. పోనీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు ఈ 180 ఎకరాల్లో పెడుతున్నారా? ఈ 180 ఎకరాల్లో పెడుతుంటే నేను తెచ్చిన ప్రతిపాదననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తుంది, ఈ క్రెడిట్ నాదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి కేటాయించుతున్న భూములు ఈ భూములు కాదు, వాళ్ళకి వేరే ప్రత్యేక భూములు 400 ఎకరాలు కేటాయింపు చేశారు. అంటే నాడు అదానితో జరిగిన ఒప్పందానికి వాళ్ళకి కేటాయించిన భూములకి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న దానికి సంబంధం లేదు. ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్కి అదాని ఎగ్జిక్యూటింగ్ కాంట్రాక్టర్ మాత్రమే. అయితే నాడు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ మాదే అన్నారు. తర్వాత 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కియా ప్లాంట్ తీసుకొస్తే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఒక కామెడీ పీస్ లాగా 2009లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల 2017లో ఆంధ్రప్రదేశ్కి కియా ప్లాంట్ వచ్చింది అని మాకు కియా యాజమాన్యం లేఖ రాసింది అని చెప్పని హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సర్ అని చెప్పని ఒక లేఖ చదివాడు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని కన్సల్ట్ చేసినందుకే మేము ఈ ప్లాంట్ పెట్టాము అని చెప్పని. అంటే ఎవరు ఏ క్రెడిట్కి ట్రై చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దశాబ్దాల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాల ద్వారా నిర్మాణం చేసిన ప్రభుత్వ భవనాలకి, వాటర్ ట్యాంకులకి, సేవరేజ్ ప్లాంట్లకి, రోడ్ల మీద ఉన్న చెట్లకు కూడా వైసీపీ రంగులు వేసుకున్నాడు. నీ హయాంలో చేసే నిర్మాణాలు కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేదాద్రి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదిస్తే దానికి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు.
తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప అని చెప్పని వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. దేశంలోనే మొట్టమొదట హెల్త్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే వారు కాలం చేసిన తర్వాత వారి జ్ఞాపకార్థం చంద్రబాబు నాయుడు గారు 1998లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి నామకరణం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. ఇవి క్రెడిట్ చోర్లు అంటే. అసలు క్రెడిట్ చోర్లు అంటే ఇవి. లక్షలాది టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే ఆ భవనాలకి ఈయన రంగులేసుకున్నాడు. క్రెడిట్ చోర్ అంటే దాన్ని అంటారు. అండు క్రెడిట్ కొట్టేయటం అంటే దాన్ని అంటారు. అంతేగాని వాళ్ళ సిన్హా గారితోటి 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 22,000 కోట్లతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసి ఆ సంస్థ రాష్ట్రం దాటి వెళ్ళిపోతే ఆ సిన్హా గారే నిన్న 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విధానాలతో ఆకర్షితులై మేము ఈ రాష్ట్రంలోకి వస్తున్నాము అని చెప్తుంటే ఆ రెన్యూ ఆ రోజు మా ఘనతేనని చెప్పుకుంటా ఉన్నారు. నిజంగానే మీ ఘనతే అనుకుందాం. ఎందుకని మీ టైంలో ఎగ్జిక్యూట్ కాల? మీరు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో వాళ్ళు చేసుకున్న ఒప్పందం 2019 నుంచి 2024 జూన్ 4 దాకా ప్రజల చేత తిరస్కారానికి గురయ్యే వరకు మీరే అధికారంలో ఉన్నారుగా. ఎందుకని ఆ సంస్థను గ్రౌండింగ్ చేయించలేకపోయారు? పైగా ఇవన్నీ ఆ రోజుల్లో మేం తెచ్చినయే. చంద్రబాబు నాయుడు లోకేష్ క్రెడిట్ చోర్లు అని చెప్పని వాళ్ళ పోస్టర్లు ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి దొంగ అని డైరెక్ట్గా మీ అఫీషియల్ ప్లాట్ఫామ్లో చేస్తున్న ఆరోపణలకి ఈ కన్వెన్షన్ ముగిసిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీటికి చాలా కఠినమైన కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ ఏదో మాకు ఒక సోషల్ మీడియా ఉంది, మాకు ఒక సొంత మీడియా ఉంది అని చెప్పని ఏ అభ్యంతరకర భాష అయినా వాడేస్తాం, ఏ అభ్యంతరకరమైన మార్ఫింగ్ ఫోటో అయినా వాడతాము అని అంటే వీటికి అన్నిటికీ తగిన గుణపాఠం చెప్పాల్సిన సందర్భం కూడా వస్తుంది. 100కి 100 అండు క్రెడిట్కి తాపత్రయపడేది, కక్కుర్తి పడేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇప్పుడే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాను చెయ్యని పనులకి క్రెడిట్ ఆయన కనుక తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులే ఈ విధమైన రాంగ్ క్రెడిట్కి ప్రయత్నం చేస్తున్న మీ క్రెడిబిలిటీ పట్ల మాకు నమ్మకం కలగటం లేదు అని చెప్పని వాళ్లే రాష్ట్రాన్ని తిరస్కరించి వెళ్ళిపోతారు. కానీ ఇవాళ ఒక్కొక్క పెట్టుబడి ప్రతిపాదన లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు 17 నెలల కాలంలో ఈ సిఏఏ కన్వెన్షన్ బిగిన్ కావడానికి ముందుగానే 10 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి. వాటిని ఎస్ఐబిపిలో క్లియర్ చేశారు, క్యాబినెట్లో అప్రూవల్స్ ఇచ్చారు. ఆ సంస్థలు భూమి పూజలకు సిద్ధమవుతా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఉత్పత్తికి కూడా సిద్ధమవుతా ఉన్న సందర్భాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి, అంకిత భావం, పరిశ్రమ వర్గాల్లో వాళ్ళకున్న పరపతి, వాళ్ళు ఎంచుకుంటున్న పాలసీసు, వాళ్ళ పనితీరు ఇవాళ దేశవ్యాప్తంగా ఇరుగు పొరుగున రాష్ట్రాల్లో కూడా ఆ పాలకుల్లో అసూయను రగిలిస్తూ ఉంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాల మీద ముప్పేట దాడి చేస్తూ ఉంటే, ఇక్కడ ఆ పాలకుల్ని, ఆ ప్రభుత్వాలని, ఆ పాలసీస్ని విమర్శిస్తూ ఈ విధమైన సునకానందం అంటారు వీటిని, ఈ విధమైన ఈ సంకుచితపు ప్రచారాలకి ఈ వైసీపీ దిగజారుతున్న తీరు చూస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో మార్పు రాదు, వైసీపీ సొంత మీడియాలో మార్పు రాదు, వైసీపీ మద్దతుదారుల్లో మార్పు రాదు, వైసీపీ నాయకత్వంలో మార్పు రాదు, వైసీపీ పార్టీలో కూడా మార్పు రాదు. కాబట్టి 2024లో మేము తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది అని చెప్పని 2029లో కూడా ప్రజలు భావించడానికి కావాల్సినంత బలం, బలగం ఈ వైసీపీ పార్టీ అందిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.